నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను మీ శ్రీలత. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చక నెల రోజుల కిందట ఆ పార్టీకి రాజీనామా చేసిన కాకినాడ జిల్లా కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, జడ్పీటీసీ తోట సత్యవతమ్మ కుమారుడు గాంధీలు భారీ అనుచర గణంతో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ మాట్లాడుతూ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాల వల్లే రాష్ట్రం అప్పుల పాలయ్యిందని విమర్శించారు. అదేవిధంగా ఈరోజు సామాన్య మానవుడు బతకడానికి ఏ విధమైన అవకాశమైనా ఉందా? ఈ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మనం రైతులు ఎక్కువ ఉండే నియోజకవర్గం. ఒక రైతు పరిపాలన ఏ విధంగా, రైతు కష్టం ఎటువంటిదో ఆయన గ్రహించి తాగునీరు సాగునీరు అందించాలి ఈ జగ్గంపేట నియోజకవర్గానికి. తద్వారా సస్యశ్యామలం చేసి జగ్గంపేట ప్రజలందరినీ కూడా కాపాడాలని ఒక ఉద్దేశంతో వచ్చి అదే సాధించడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో వేలాది లక్షలాది ఎకరాలు పండుతున్నాయంటే ఆయన దయాన్ని చెప్పక తప్పనిసరిలారా. అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తోట రవి గారు కానీ తోట గాంధీ గారు కానీ జాయిన్ అవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. కొద్ది రోజుల క్రితం వాళ్ళిద్దరిని కూడా స్వయంగా కలిసి మాకు సపోర్ట్ చేయాలి, జ్యోతుల నెహ్రూ అడుగులో అడుగు వేసి నడాలి, ఈ బంధం కలకాలం ఉండేలాగా మనం అందరూ కూడా ముందుకు నడాలి అని నేను కోరినప్పుడు తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం. మావయ్య గారు అడుగులైన అడుగేసి నడుస్తూ ఈ బంధం ఎప్పటికీ కూడా ఉంటుంది అని వాళ్ళిద్దరూ కూడా మాట ఇవ్వడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే వీరవరం గ్రామం అన్నది రాజకీయంగా చాలా ముందుండే గ్రామం. ఎప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఎంపీలు చేశారు. అలాగే జ్యోతుల నెహ్రూ గారు అనే వ్యక్తి ఇక్కడే చదువుకుని చాలా కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు, చుట్టరకాలు అన్నీ ఉన్నాయి. ఎప్పుడూ కూడా వీరవరం గ్రామ ప్రజలు మాత్రం రెండు కుటుంబాలు వెంటే ఉన్నారు. ఒకటి తోట సుబ్బారావు కుటుంబం, ఒకటి తోట వెంకటేశ్వర కుటుంబంతో ఇప్పుడు వరకు నేను చూడడం జరిగింది. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కామరాజుపేట పంచాయతీలో ప్రభుత్వ వైద్యాధికారుల సమక్షంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డిఎన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపన్నధర, వైసీపీ నాయకులు గొంతున అర్జున్ రావు, పంచాయతీ అధికారులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు తదితరులు భారీగా పాల్గొన్నారు. ఓకే, ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రెండవ దశ క్యాంపు ఈ కామరాజుపేట గ్రామంలో పెట్టడం జరిగింది. ఈ గ్రామంలో పెట్టిన ఈ క్యాంపుకి స్పెషలిస్ట్ డాక్టర్ అయినటువంటి ఆర్థోపెడిక్, ఎమర్జెన్సీ మెడిసిన్, తర్వాత ఆర్థోపెడిక్, తర్వాత జనరల్ మెడిసిన్ ప్రత్యేకమైనటువంటి డాక్టర్లు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి డిప్యూట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ చేయుటకు గవర్నమెంట్ నియమించింది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయింది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి వారి ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నట్లయితే వచ్చి చూపించుకుని చికిత్స పొందవలసిందిగా కోరుతున్నాను. నా పేరు డి నరసింహమూర్తి అండి. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు నారా లోకేష్ బాబు పుట్టినరోజు వేడుకలు మండపేట స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబులు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోకేష్ చేపట్టిన యువగలం ఎంతో ప్రజాదరణ పొందిందన్నారు. ఈ కార్యక్రమంలో వాకచర్ల గుప్తా, గుండు వీరతాతరాజు, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. గోల్డ్
అది తీసాను. చప్పట్లు కొట్టండి. తన వార్డులో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడంతో పాటు తన దళిత సోదరులను మోకాళ్లపై నిలబెట్టినందుకే తాను పార్టీ మారినట్లు మండపేట టీడీపీ దళిత నేత కొవ్వాడ అప్పన్నబాబు తెలిపారు. మండపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అప్పన్నబాబు పాల్గొని మాట్లాడారు. ఫేస్బుక్ లో ఎమ్మెల్యే వేగుళ్లకు అనుకూలంగా కామెంట్ పెట్టినందుకు తోట త్రిమూర్తులు ఓ దళిత సోదరుడిపై కేసు పెట్టి మండపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో మోకాళ్లపై నిలబెట్టారని ఆరోపించారు. మీరు పార్టీలు మారుతున్నప్పుడు కూడా ఎంత డబ్బులు ఇచ్చుకొని మీరు పార్టీ మారుతారో అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను నేను. అదేవిధంగా వార్డుల అభివృద్ధి కోసం కూడా మీకు చెప్తున్నాను నేను. డ్రైన్స్ గత 30 సంవత్సరాల నుంచి ఉన్న డ్రైన్లు అన్నీ కూడా పందికొక్కులు తొలిచేసి ఇసుకలు పైకి లేచిపోయి బద్దలేసిపోయి భయంకరంగా ఉన్న డ్రైన్లు కూడా ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను ఏమని చెప్పేసి అవి ఇప్పుడు కూడా అభివృద్ధిలోకి వెళ్ళలేదు. పార్కు అన్ని మొత్తం మండపట్టంలో ఉన్న అన్ని పార్కుల్లో కూడా నిధులు కేటాయించి అన్ని వస్తువులు ఏర్పాటు చేసి భయంకరమైన అభివృద్ధి చేశారు. కానీ దళిత వార్డులో ఉన్నటువంటి 11వ వార్డు ఎప్పుడు కాంగ్రెస్ వైసీపీ వచ్చే ఈ వార్డుకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అంటే దళిత వార్డుని మీరు గుర్తించలేనట్ట. ఆ పార్కు ఆ విధంగా ఉన్నదండి. అదే కమ్యూనిటీ హాల్ మీరు మిగిలిన ప్రతి కులస్తుని కూడా మీరు ఇస్తున్నారు గ్రాంట్స్. నాకు ఆనందమే, వాళ్ళ కులస్తులు ఇస్తే చెప్పేసి నేను బాధపడటం కాదు, కానీ వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ చేశారు. అది కూడా చాలా సంతోషిస్తున్నారు. అదేవిధంగా ఎక్కడైతే మన దళిత వాళ్ళలో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్లో కూడా డెవలప్మెంట్ చేయాలి కదా, కానీ దళిత వాళ్ళలో కమ్యూనిటీని డెవలప్ చేయడం కారణం ఏంటి? అది మీ విజ్ఞతగా నేను వదిలేస్తున్నానండి. అది కూడా దళిత సోదరులందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి మరొకసారి మీడియా ముఖ్యంగా చెప్తున్నాను. ఒక రకమైన భయంకరమైన మెజారిటీతో లెక్కించే ఒక తీసుకుంటారండి. అదేవిధంగా మీకు మాట చెప్తున్నానండి, మీరు అయ్యా తిరుమతి గారు మీకు ఒక విషయం అడుగుతానండి. కేవలం ఒక దళితుడు సోదరుడు ఎమ్మెల్యే జోసర గారిని అనుకూలంగా ఒక ఫేస్బుక్లోని పెడితే ఒక పోస్ట్ చేస్తే ఆ దళిత సోదరుని మీ ఆఫీస్ పిలిపించుకొని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బెదిరించి చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది నిజం కాదా? ఇది దళితుల మీద ప్రేమ లేకపోతే చిన్న చూప? అదేవిధంగా ఎవరైతే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్లోని ఏ దళితులైతే మిమ్మల్ని రావద్దు, వార్డులకు వస్తే ఊరుకోము, పవర్లు అంటించేస్తాము, మేము ఊరుకునే పరిస్థితి లేదు, జాతి ద్రోహి మీరు అని ఎవరైతే మిమ్మల్ని అన్నారో వారందరూ కూడా ఎవరైతే ఆయన మాకు శిరోమణి చేసిన వ్యక్తి, జాతి ద్రోహి, ఆయనకి మా పేటలకు వచ్చే అర్హత లేదు అని బహిరంగంగా రోడ్డు పైన బండ్లు అడ్డు పెట్టి రాకుండా చేసినట్టు వాళ్ళనే వాళ్ళు ఏం చేశారు? మీ ఇంటికి పిలిపించుకొని
వాళ్ళకి భయపెట్టి మరలా మీకు మళ్ళీ జైలు కొట్టించుకున్నాయి. మేము మర్చిపోయామా జనం తెలియదా? ఆ విషయం కూడా వాస్తవం కాదా? ఇది నేను కేవలం మీ మీద కల్పితలు కాదు, మీరు చేసిన సంఘటనలే నేను తెలియపరుస్తున్నాను. ఇది వాస్తవం కాదు, అవన్నీ అబద్ధాలు అనేలా ఉంటే చెప్పండి. మీరు ఎక్కడికి వచ్చినా సరే మీరు ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ నాయకులు జరిపిన చర్చలు సఫలం కావడంతో తాళ్లరేవులో అంగన్వాడీలు సమ్మె విరమించి హర్షం వ్యక్తం చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న దీక్షా శిబిరానికి అంగన్వాడీ కార్యకర్తలతో చేరుకొని విజయం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు స్వీట్లు పంచుకొని హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల మండల కన్వీనర్ టేకుమూడి ఈశ్వరరావు మాట్లాడుతూ 42 రోజులుగా తమ సమస్యల పరిష్కారానికి మొక్కవోని దీక్షతో పోరాడిన అంగన్వాడీలు అభినందనీయులు అన్నారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల్లో చాలా వరకు డిమాండ్లు అంగీకరించడంతో సమ్మె విరమించినట్లు తెలిపారు. రేవిరాణి గారు చెప్పింది ఏంటంటే వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు అందరూ కూడా మనకు మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మనం చెప్పాలి. రాత్రి ఒత్తిడికి ఫోన్ చేస్తున్నాం అంటే ఆనందంలో కూడా విచారం చెప్పుకోవాలి. మా ఆయన మొత్తం చంపేస్తున్నాడని కొంచెం జాయిన్ అయిపోమంటున్నాడు. నన్ను కొంచెం జాయిన్ అయిపోయి సూపర్వైజర్ నెంబర్ అంటున్నాడు అక్కడ. అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ ఐక్యత, అంగన్వాడీ చప్పట్లు కొట్టండి. కొట్టండి చప్పట్లు. సరే నెక్స్ట్ ఎదురున్న వాళ్ళకి ఒకసారి అలా ఫోటో కోసం కూడా పెట్టండి. చెప్పండి. మీరు కూడా చేతులు ఈ రాష్ట్రం ఉన్నటువంటి అంగన్వాడీల యొక్క సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపి వినతిపత్రాలు ఇచ్చి గత్యంతరలేని పరిస్థితుల్లో సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. గత 42 రోజుల నుండి కూడా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా అనేక ప్రజా సంఘాలు కూడా అంగన్వాడీలు చేసే ఉద్యమాలకు మద్దతునివ్వడం జరిగింది. ఎట్టకేలకి ప్రభుత్వం దిగొచ్చి రాత్రి చర్చలు జరిపి అంగన్వాడీల డిమాండ్స్లో అత్యధిక భాగం ఒప్పుకున్న సందర్భంగా ఈ రోజు నుండి ఈ యొక్క డ్యూటీల్లో జాయిన్ అవ్వడానికి యూనియన్ పిలుపునిచ్చింది. ఆ రకంగా అంగన్వాడీలు ఐకమత్యంతో ఉండి విజయం సాధించినటువంటి అంగన్వాడీలందరికీ కూడా ప్రజా సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమానికి సహకరించినటువంటి మీడియా, పత్రికా విలేకరులకు, ప్రజా సంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా అంగన్వాడీల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుందనే వదంతులతో తూర్పుగోదావరి జిల్లా మండల కేంద్రమైన గోకవరంలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. గోకవరం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదుగా మండల రెవెన్యూ కార్యాలయం వరకు భారీ ర్యాలీతో నిరసన ప్రదర్శించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయవద్దని, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టవద్దని నినాదాలు చేసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆటో డ్రైవర్లు స్థానిక తహసీల్దార్కు అందజేశారు. మేము తలుచుకుంటే కోట్ల మీద ఉన్నాం. ఆటోడు ఒకటే అనుకోకండి, ప్రభుత్వానికి ఇస్తున్నాం. ఆటోడు ఒకటి అనుకున్నారేమో, డ్రైవర్ ఒకటి అనుకున్నారేమో. ప్రతి ఓడికి కుటుంబం, తోబుట్టులు, బావలు, బామతులు ఎవరితో కూడా ఎవరు ఏ పార్టీ కానీ బస్సులు ఫ్రీ ఇస్తే ఎవరిని కూడా ఓటు అయినా గట్ట ప్రభుత్వం ఏం చేయాలో మేము చేస్తాం. ఆటోలు ఏటో చూపిస్తాం మేము. అంటే దయించి మేము శాంతంగానే చెప్తున్నాం, మా పొట్ట కొట్టొద్దని. మరి ప్రతి ప్రభుత్వానికి అందరికీ నమస్కారం అండి. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం శ్రీ జై దుర్గాభవాని పాసింజర్ ఆటో యూనియన్ సంఘం మాది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మీడియా మిత్రులకి, ఎంఆర్ఓ గారికి, అధికారులందరికీ కూడా ఈ రోజున మా ఆటో యూనియన్ కార్మికుల తరఫున వినిపించుకుంటున్నాం. ఈ రోజున మన పక్క రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉచిత సర్వీస్ పెట్టి ఎంతో మంది లక్షలాది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఉపాధి కోల్పోయేలా జరిగింది, పొట్టగొట్టడం జరిగింది. అదే రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఆర్టీసీ ఉచిత ప్రయాణంని హామీలో పెట్టడం, మేనిఫెస్టోలో పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల ఆటో కార్మికులు ఏపీలో కూడా పొట్టగొట్టినట్టు అవుతుంది. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈ రోజున ఆటో డ్రైవర్ ఒక కష్టం వచ్చిన గోతుల్లో కానీ, గుంతల్లో కానీ, ఎమర్జెన్సీ కానీ ప్రతి చోటకి వెళ్ళేది ఆటో డ్రైవరే. ఈ రోజున ఆటో నడపాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఈ రోజున కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాం. అది ఆ దేవుడికే తెలుసు. ఈ రోజున ఆటో డ్రైవర్లు పడే వేదన. ఈ రోజున ప్రభుత్వాలకి, ఇతర రాజకీయ పార్టీలకి, ప్రతి ఒక్కరికి కూడా మా ఆటో యూనియన్ సంఘాల తరపు నుంచి మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈ ఉచిత ప్రయాణం సర్వీసు పెట్టి ఆటో డ్రైవర్లు పొట్టగొట్టొద్దని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలు బిక్కవోలులో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిక్కవోలు మండల నాయకులు కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి త్రిమూర్తులు, మండల పార్టీ మాజీ అధ్యక్షులు వాసు, మండల పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, వెంకటరెడ్డి గారి నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. హలో పాటు పెట్టండి, నాకు పెట్టండి. తీసురా
కాకినాడ జిల్లా జగ్గంపేట కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో దళిత యువకులు రోడ్లు నిర్బంధించారు. రాజుపాలెం వీరవరం రోడ్డు విషయంలో ఇటీవల ఆర్ఎన్బి రాజుపాలెం దళిత యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఆర్ఎన్బి ఈ వెంకటేశ్వర ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే తమను కులం పేరుతో దూషించాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఈ యొక్క కేసు నమోదు చేయలేదంటూ దళిత యువకులు ఆరోపణ చేశారు. ఈ సందర్భంగా సామర్లకోట కిర్లంపూడి రోడ్డు నిర్బంధించి యువకులు నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి జగ్గంపేట సిఐ లక్ష్మణ్ రావు, కిర్లంపూడి ఎస్ఐ ఉమామహేశ్వరరావు చేరుకున్నారు. కలెక్టర్ గారు ఏమీ ఇచ్చారంటే ఆ రోజు ఏమండి ఈ గారు మీరేమీ అవ్వలేదు కదా, అవ్వలేదండి. మా మీద తప్పుడు కేసులు పెట్టాడు ఈ గారు. మీరు ఒకసారి మా కుర్రాళ్ళ మీద కేసులు కట్టారు తప్ప ఎటువంటి చర్యలు ఈ గారి మీద తీసుకోలేదు. ఎవరికి చెప్పేదండి ఈ గారు ఏం చెప్తున్నాడు, నాకు 100 కోట్లు ఉన్నాయి, 150 కోట్లు ఉన్నాయి, ఎవరినైనా చంపించగలను అనే ధోరణిలో ఈ గారు ఉన్నారు. అంటే మాకు దళితులు కదండి, మాకు రక్షణ ఉంది, పనిలోకి వెళ్తాడు, ఎవడో చంపేస్తాడు. ఏంటంటే పరిస్థితి అడిగినందుకే ఆయన కేసు పెట్టాడే, ఆ కేసుని ఏ పరిశీలించకుండా కట్టేశారు. కేసు ఏం పరిశీలించారు సార్? ఒక్క ఎంక్వైరీ చేయకుండానే సిఐ గారు ఎస్ఐ గారు పైనుంచి వచ్చే కాబట్టి కట్టేశారు. మాకెవరున్నారని దిక్కు రోడ్డు దిక్కు పేరు కొల్లి చంద్రరావు అండి. నేను ఎంఆర్పిఎస్ ఎస్సీ ఎస్టీ అనుబంధ సంఘాల్లో జిల్లాలో కొన్ని సంఘాల్లో పనిచేసి ఉన్నానండి. ఇదే క్రమంలో మా రాజుపాలెం టు రామారం రోడ్లు గుంతలుగా ఉండి చాలామంది అమాయకులు గుంతల్లో పడిపోయి కాళ్ళు చేతులు కొట్టి చాలామంది ప్రమాదాలకు గురయ్యారండి. దాని మీద ఆర్టీఐ కూడా పెట్టామండి. అదే క్రమంలో ఆ రోడ్డుకి ఇన్స్పెక్షన్ వచ్చిన ఆర్ఎన్బి వెంకటేశ్వర గారిని, సార్ రోడ్డు ఎలా ఉందో చాలామంది ప్రాణాపాయ పరిస్థితి ఉందని మేము అడిగామండి. మీరెవరైనా అడిగితే మేము ఆర్టీఐ పెట్టాము ఎస్సీ కమ్యూనిటీ అంటే మీరెవరు అడిగినా కానీ మమ్మల్ని చెప్పరని దుర్భాషలాడి మమ్మల్ని తిట్టుగా మేము గట్టిగా మమ్మల్ని తిట్టడం ఏంటని మేము గట్టిగా అడిగినందుకు మా మీద దాడి 10 మంది బౌద్ధంగా దాడి చేశారని అక్రమ కేసులు పెట్టారండి. కనీసం 10 మంది బౌద్ధ దాడి చేస్తే ఆయనకి చిన్న గాయం కూడా ఎక్కడ లేదండి. పోలీసు వారు మొత్తం అందరూ ఆఫీసులందరూ కొమ్మక్కాయి గంట సేపు లోపల నుంచి మమ్మల్ని బయట నుంచి బట్టి మమ్మల్ని 20 రోజుల నుంచి తిప్పుతూ వాళ్ళు మా మీద క్రిమినల్ కేసులు పెట్టి దళితులన్నీ చులకన భావంతో అందరూ చూస్తున్నారండి. దీని మీద మేము ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ విన్నవించుకున్నా మాకు ఎవరు న్యాయం చేయలేదండి. మాకు చరణం దొరక రోడ్డు మీద మేము మా దళిత సంఘాలతో సాయం కోరి మేము ఆమె నిరదీక్ష చేయడం జరిగిందండి. దీన్ని మా సంఘాలందరూ సానుకూలంగా స్పందించారండి. ఎస్సీ గారు వచ్చి తక్షణమే మీకు ఎఫ్ఐఆర్ వేసి న్యాయం చేస్తారని మాకు హామీ ఇచ్చారండి. సీఏ గారు, డిఎస్పీ గారు కూడా ఎఫ్ఐఆర్ వేస్తారని మాకు హామీ ఇవ్వడంతో మేము లేచి ఉన్నామండి. మళ్ళీ మాకు ఎఫ్ఐఆర్ వేసి ఆయన మీద కేసులు కట్టకపోతే మళ్ళీ ఉద్యమిస్తామని మీ టీవీ మూలంగా కోరుకుంటున్నాం. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జిల్లా అంతా రామమయమైంది. ఉదయం నుంచి రాత్రి వరకు పలు చోట్ల శోభాయాత్రలు, మరికొన్ని చోట్ల పలు దేవాలయాల వద్ద అన్న సమరాధనలు, భజనలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దాదాపు 800 రామాలయాల్లో శ్రీరామ పట్టాభిషేకం, హనుమాన్ చాలీసా, పట్టణాలు వంటి క్రతువులు జరిగాయి. రామాలయాలు, ఇల్లు, బైకులు, వివిధ కూడలతో పాటు రామభక్తుల చేతుల్లో జై శ్రీరామ నామంతో ఉన్న కాషాయ జెండాలు రెపరెపలాడాయి. జిల్లాలోని రామాలయాలు, వివిధ ముఖ్య కూడల్లో రాత్రి కాగానే దీపాలు వెలిగించి ఆ పరిసరాలను దేదీప్యమానం చేశారు.
జిల్లా బిక్కవోలు మండలం పందలపాక శ్రీ పడాల పెద్ద పుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకొని పాఠశాల విద్యార్థులచే వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి సారథ్యంలో ఉపాధ్యాయుల సహకారంతో జై శ్రీరామ్ ఆకృతిలో కనుముందు చేశారు. విద్యార్థులు జై శ్రీరామ్ అంటూ చేసిన విన్యాసాలు అందరినీ ఆకర్షించాయి. లయబద్ధంగా సాగిన ఈ విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.